వచన కవిత శీర్షిక భార్యను కోల్పోయిన భర్త. రచనా పఠనం మార్గం కృష్ణమూర్తి. అందమైన తారలు ఆకాశంలో మెరుస్తున్నా చూడగలమే కానీ తాకలేము. ఇష్టమైన భార్య విశ్వంలో విహరిస్తున్నా ఊహించగలమే కానీ మాట్లాడలేము. వస్తువు విలువ అది ఉన్నప్పుడు తెలియదు, కానీ అది లేనప్పుడు తెలుస్తుంది. భార్య విలువ ఆమె ఉన్నప్పుడు తెలియదు, కానీ ఆమె లేనప్పుడు స్పష్టంగా తెలుస్తుంది. భర్త లేకుండా భార్య జీవించగలదు, కానీ భార్య లేకుండా భర్త జీవించడం చాలా కష్టం. ఒంటరి ఆడవారంటే సమాజంలో ఒక సానుభూతి ఉంటుంది. ఒంటరి మగవారంటే సమాజంలో సానుభూతి ఉండదు. ఏదైనా ఒక ప్రదేశానికి వెళ్ళినా, ఒక ఫంక్షన్కు వెళ్ళినా వెంట భార్య ఉంటేనే భర్తకు గౌరవం, భార్య భర్తకు కొండంత ధైర్యం. ఒక సమస్య వచ్చిందంటే ఒంటరి స్త్రీ ఎదుటివారితో చెప్పుకోగలదు, జాలి కలిగేటట్లు ఏడవగలదు, సానుభూతి పొందగలదు. భర్తను కోల్పోయిన మహిళకు తన తల్లిదండ్రుల, అన్నదమ్ముల, అక్కా చెల్లెళ్ళ, సమాజం సానుభూతి, ప్రభుత్వ సహకారం ఉంటుంది. తన పిల్లలను పోషించుకోగలదు, తాను జీవించగలదు. భార్య లేని భర్త తన సమస్యను ఎవరికీ చెప్పుకోలేడు, ఏడవలేడు, లోలోనే మదనపడతాడు. భార్యను కోల్పోయిన భర్తకు ఎవరు సహకారం అందించరు. సమాజంలో గౌరవం దొరకదు. తీసుకుందామనుకున్న అహం అడ్డు వస్తుంది. భర్త లేని స్త్రీలు మగవారితో నవ్వుతూ మాట్లాడారంటే ఆనందంతో ఏదో ఒక సహాయం తక్షణమే లభిస్తుంది. భార్య లేని పురుషులు ఆడవారితో నవ్వుతూ మాట్లాడారంటే అనుమానిస్తారు, ఆవేశంతో ఊగిపోతారు, ఆమడ దూరంలో ఉంచుతారు. ఒంటరి స్త్రీలు తమ ఇంటి పనులను, వంట పనులను చక్కగా చేసుకోగలరు. ఒక్క 5వ తనం పోతుందే తప్ప స్వేచ్ఛగా హాయిగా జీవించగలరు. 4 రోజులు ఊరికి పోతేనే ఇల్లు పెంటకుప్ప అవుతుంది. ఒంటరి పురుషులు ఇంటి పనులు చేసుకోవడం, వంట పనులు చేసుకోవడం కష్టతరంగా మారుతుంది. ఎన్ని ఆస్తులున్నా, ఎంత డబ్బున్నా, ఎంత గొప్ప ఉద్యోగం చేస్తున్నా, ఎంత పెద్ద వ్యాపారం చేస్తున్నా, ఎంత పెన్షన్ వచ్చినా ఇంటికి వచ్చేసరికి మాట్లాడేందుకు, గ్లాసుడు మంచినీరు ఇచ్చేందుకు, కప్పెడు కాఫీ ఇచ్చేందుకు, బాధలు పంచుకునేందుకు భార్య లేకుంటే ఆ జీవితం నరకం. అనుభవిస్తేనే కానీ బాధేమిటో తెలుస్తుంది. డబ్బుంటే పని మనిషిని పెట్టుకోవచ్చు అనుకుంటారు, పనులు చేయించుకోవచ్చు అనుకుంటారు. స్విగ్గీతో, జొమాటోతో కాళ్ళ వద్దకు ఆహారం తెప్పించుకోవచ్చు అనుకుంటారు. ఏ పని మనిషి అయినా, ఏ ఆన్లైన్ వారైనా ఎంత డబ్బు చెల్లించినా పనిచేసి వెళ్ళిపోతారు తప్ప ప్రక్కన కూర్చొని సేవలు చేయరు. ముసలితనంలో ఓ టాబ్లెట్ అందివ్వాలన్నా, ఓ హాస్పిటల్కు వెళ్ళాలన్నా, అర్ధరాత్రి వేళ మంచినీళ్ళు కావాలన్నా భార్య లేని జీవితం నరకం. అది అనుభవిస్తేనే అర్థమవుతుంది. పిల్లలు ఉన్నా, వారి ఉద్యోగాలు ఎక్కడెక్కడో కలిసి ఉన్నా సేవలందించే కొడుకులు, కోడళ్ళు, కూతుర్లు, అల్లుళ్ళు చాలా అరుదు. 6 పదులు దాటిన పెద్దలకు కొడుకులు, కోడళ్ళు, కూతుర్లు, అల్లుళ్ళు బాధ్యతతో, మానవత్వంతో సేవలు అందించాలి. కంటికి రెప్పలా కాపాడాలి. లేదా పెద్ద మనసుతో కోరుకునే ఒంటరి మహిళలతో వివాహం జరిపించాలి. ఈ సమాజంలో ఎలాగైనా జీవించగలను అనే మానసిక ధైర్యం వలన భర్తలు లేని స్త్రీల ఆయుస్సు పెరుగుతుంది. ఈ సమాజంలో ఆస్తులు, సంపదలున్నా, డబ్బు, పెన్షన్లున్నా
పేరు ప్రతిష్టలున్న అనారోగ్యం, జీవించే మానసిక ధైర్యం లేకపోవడంతో భార్యలు లేని పురుషుల ఆయుస్సు తగ్గుతుంది. ఒక అర్ధాంగిగా, ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా, ఒక వదినగా, ఒక డాక్టర్గా, ఒక ఆర్థికవేత్తగా, ఒక ఉద్యోగిగా, ఒక సలహాదారుగా, ఒక సేవకురాలిగా బహుముఖ ప్రజ్ఞాశాలి భార్య. అందుకే భార్యాభర్తలు బ్రతికున్నంత కాలమైన ప్రేమగా, సంతోషంగా, ఆనందంగా కాలం గడపాలి. కష్ట సుఖాలు పంచుకోవాలి, బాధ్యతలను నెరవేర్చుకోవాలి, రేపటి తరానికి ఆదర్శంగా నిలవాలి. పురుషులు మొదటి నుండే మనసును సిద్ధం చేసుకోవాలి. ఇలాంటి ఒక రోజు వస్తుందని గుర్తించాలి. పాజిటివ్ ఆలోచనలు పెంచుకోవాలి. ఒక వయసు దాటాక ఒంటరి జీవితం ప్రాక్టీస్ చేయాలి. ఆర్థిక స్తోమత పెంచుకోవాలి. అనారోగ్యం లేకుండా చూసుకోవాలి. అందరితో కలుపుగోలుగా ఉండాలి. స్తోమతకు తగ్గ దానగుణం అలవర్చుకోవాలి. అప్పుడప్పుడు చిన్న చిన్న బహుమతులు పిల్లలకు ఇవ్వాలి. నా డబ్బు, నా ఆస్తులు, నా ఇష్టమని చెడు అలవాట్లకు బానిసలు కాకూడదు. సరి అయిన ఆహారం తీసుకోవాలి. సేవా కార్యక్రమాలలో, ఆధ్యాత్మిక కార్యకలాపాలలో, యోగాసనాలలో, ఇష్టమైన వృత్తులలో నిమగ్నమైపోవాలి. ప్రకృతిపై దృష్టి మరల్చాలి. దేనిపైనను ఆశలు, కోరికలు పెంచుకోకూడదు. ఎవరిపైనను కోపం, తాపం, ఈర్ష, అసూయ, మోహం, ఆశ్చర్యాలను చూపకూడదు. ఈ లోకంలో ఏ వస్తువు, ఏ మనిషి, ఏ జీవి శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలి. జీవించినంతకాలం భార్య లేని భర్తలు ప్రశాంతంగా, సంతోషంగా జీవించడం అలవర్చుకోవాలి. ఇలాంటి మంచి మంచి వీడియోల కొరకు వీడియోను లైక్ చేయగలరు, షేర్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేయగలరు. అలానే బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోగలరు. ధన్యవాదాలు.